హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఇదేంటంటే చాలామంది చాలాసార్లు అడిగిన ఒక రీడింగ్ అనమాట. ఇదేంటంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ. ఓకే, సో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు చూద్దామన్నమాట. సో ఇది మీ ఈ యొక్క డెక్, ఇదేమో థర్డ్ పార్టీ ఒక డెక్, ఇదేమో ఇద్దరు ఎనర్జీస్ తీసే డెక్ అనమాట. సో ముందుగా మీ పర్సన్ని తలుచుకోండి మనసులో. ఆ తర్వాత వాళ్ళతో మీరు గడిపిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ పేరు 3 సార్లు తలుచుకోండి. ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే రీడింగ్కి మీరు కామెంట్ అనేది చేస్తే కనుక మీరు ఆ రీడింగ్ క్లెయిమ్ చేసుకుంటే మీకు అది మీ లైఫ్లోకి వస్తుందన్నమాట. ఓకే, సో నా రీడింగ్స్ అనేవి ఒక్కోసారి పాజిటివ్గా రావచ్చు, ఒక్కోసారి నెగిటివ్గా రావచ్చు. సో ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఏదైతే రెజనేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే, ఫోన్ నెంబర్ కూడా నేను త్వరలోనే ఫోన్ నెంబర్ తీసుకుంటాను. ప్రీవియస్గా ఫోన్ నెంబర్ ఉండేటప్పుడు చాలా మంది అంటే కొంచెం డిస్టర్బ్ చేయడం అది ఇది చేస్తే నేను ఆ నెంబర్ అనేది క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటాను. నేను పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చండి. మీరు పే చేసిన 48 అవర్స్ తర్వాత నేను రీడింగ్ అనేది ఇస్తానన్నమాట. ఓకే, మీరు వెయిట్ చేయాలి. అర్జెంట్ రీడింగ్స్ అనేవి వెంటనే అవ్వవు. ఓకేనా? సరే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్ అండి. ఒకసారి దేవుణ్ణి ప్రార్థించుకోండి. మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి. చాలామంది నాకు మెసేజ్లు పెడుతుంటారు, చాలా బాధలు పడుతున్నారు థర్డ్ పార్టీ వల్ల. సో మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు చూద్దాం. సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఇది పెడితే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. యూ అంటే మీరు, హీ ఆర్ షీ అంటే థర్డ్ పార్టీ. ఓకే, సో ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. సరే, స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్, అసలు నా వ్యూవర్స్ యొక్క వ్యక్తి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, నా వ్యూవర్ పట్ల ఎలా ఉంది, థర్డ్ పార్టీ పట్ల ఎలా ఉంది, ప్లీజ్ మాకు క్లియర్ కమ్యూనికేషన్ ఇవ్వండి, గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. The star, the hermit. ఓకే, సో మీరు వచ్చేసి కుంభరాశి అయ్యే అవకాశం ఉంది. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. అండ్ మీ థర్డ్ పార్టీ వచ్చి విర్గో అయి ఉండొచ్చు. టోటల్గా ఓవరాల్గా నాకు ఇక్కడ కుంభరాశి ప్లస్ కన్యారాశి రెండు బాగా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. ఓకేనా? సో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల? సో మీ పట్ల అయితే చాలా హోప్ఫుల్గా ఉన్నారండి. ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. మళ్ళీ మీరిద్దరు కలుస్తారు. మీ కనెక్షన్ కొంచెం మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అనేది వాళ్ళు నమ్ముతున్నారు. ప్లస్ మీ గురించి దూరం నుంచి చూస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని వదిలేయలేదు. ఒకవేళ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఉంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా మీ పైన నిఘా పెట్టి ఉన్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏ డీపీ పెడుతున్నారు, లేదంటే ఏ స్టేటస్ పెడుతున్నారు, ఫేస్బుక్లో ఏమి పోస్టులు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి చాలా అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఇంకా థర్డ్ పార్టీ విషయానికి వస్తే వాళ్ళు ప్రస్తుతానికి ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళకు కూడా దూరంగానే ఉన్నారు. మీకే కాదు, వాళ్ళకు కూడా దూరంగానే ఉన్నారు. దూరంగా ఇన్ ద సెన్స్, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయింటే కనుక వాళ్ళు కలిసి ఉంటేను కూడా వీళ్ళు పెద్దగా తన మనసులో మాటలు అవి చెప్పడం కానీ ఏది కానీ చేయట్లేదు. ప్లస్ ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఒంటరిగా అంటే ఆ థర్డ్ పార్టీకి దూరంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దూరంగా ఉంటున్నారు కూడా మ్యాక్సిమం. ఓకే, ప్లస్ వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచించాలని అనుకుంటున్నారంటే ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ థర్డ్ పార్టీ అంటే ఎందుకు నేను ఇద్దరికి న్యాయం చేయలేకపోతున్నాను అన్నట్టుగా వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. నేను చేసేది కరెక్టా తప్ప అనేసి ఆలోచిస్తున్నారు. కానీ
ఈ థర్డ్ పార్టీ గురించి కూడా వాళ్ళకి అంత ఇన్ఫర్మేషను తీసుకుంటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ గురించి ముఖ్యంగా ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఈ వ్యక్తి నా మనసులో నా జీవితంలో ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఈ వ్యక్తి నాకు అవసరమా జీవితంలో, ఈ వ్యక్తి ఉంటే నాకు హ్యాపీనెస్ ఉందా, నాకు బాధలు ఉందా, కష్టం ఉందా, కలిసి ఉండాలా వద్దా, ఇలా రకరకాల ఆలోచనలు అనమాట. అంటే అల్టిమేట్ హ్యాపీనెస్ ఏంటి అనేది వీళ్ళు కొంచెం నిరాశ, నిస్పృహ, కొంచెం స్పిరిచువాలిటీ ప్రకారంగా, ఎందుకంటే నాకు ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అనిపిస్తూ ఉంది. అది ఒకవేళ వైఫ్ హస్బెండ్ కావచ్చు, లేదంటే కమిటెడ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటే ఫోర్స్ చేసి ఉండొచ్చు. ఏదైతే కూడా మీకంటే కూడా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ క్లోజ్ అని చెప్పచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు అని చెప్పచ్చు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఏంటి నేను ఇలా కలిసి ఉండాలా, విడిపోతే బాగుంటుందా, నాకు ఏ విధంగా హ్యాపీనెస్. సో దానికని ఒంటరిగా ఉండాలని ప్రస్తుతానికి అన్నిటికీ దూరంగా ఉండి కూర్చొని ఆలోచిస్తున్నారనమాట. ఇది వాళ్ళ ఎనర్జీ ఫర్ థర్డ్ పార్టీ. ఇదేమో ఎనర్జీ ఫర్ యూ, మీకు అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాము మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. Queen of Cups, Two of Wands, King of Pentacles, Queen of Swords, Four of Pentacles, Queen of Pentacles. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Cups. ఇంకా మనము థర్డ్ పార్టీ గురించి చూద్దాము. మీకు అసలు కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఎస్. ఓకే, ఇది ఇక్కడ పెడదాము, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి చూద్దాం. వాళ్ళు అసలు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. అన్ని కార్డ్స్ తీసినాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. Eight of Swords, Four of Swords, the Chariot, Death, Knight of Pentacles, Seven of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Pentacles. ఇద్దరికీ ఉంది, 4 of Pentacles అనేది ఇద్దరికీ ఉంది. ఓకే, సో బేసిక్గా నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ కాదండి. అంటే వాళ్ళ మనసులో ఉండే విషయాలు ఎవరికి చెప్పరు. అది మీకే కాదు, వాళ్ళకే కాదు, చాలా సీక్రెట్ అనమాట. చాలా నిగూఢమైన వ్యక్తి. సో వీళ్ళు ఏది చెప్పాలనుకుంటారో అది మాత్రమే బయటికి చెప్తారు. మిగతావన్నీ కూడా వాళ్ళు ఎంతవరకు మీకు అవసరమో అది మాత్రమే చెప్తారనమాట. సో ప్రస్తుతానికి వాళ్ళు ఎలాగ ఉన్నారంటే, ఓవరాల్గా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళు కన్ఫ్యూజ్డ్. అంటే వాళ్ళు ప్రస్తుతానికి దేన్ని చూస్ చేసుకోవాలి మీ విషయంలో. అంటే మీ విషయంలో ఏంటి, మీకు ఫైనాన్షియల్గా వాళ్ళ దగ్గర అవ్వాలా, లేకపోతే ఇమోషనల్గా, అంటే ఏం చేస్తే మీరు వాళ్ళ దగ్గరికి వస్తారు, ఏం చేస్తే మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, ప్రేమనిస్తారు. ఎందుకంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, వీళ్ళకి ఇప్పుడు మీరిద్దరూ దూరంగా ఉన్నారని తెలుస్తూ ఉంది ఇక్కడ వచ్చిన కార్డ్స్ ప్రకారం. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ 4 parties కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 queens ఉన్నాయి, 1 king ఉన్నాడు అనమాట. సో మీ విషయంలోకి వచ్చేసరికి ఎస్పెషల్లీ మిమ్మల్ని అన్ని రకాలుగా చూస్తున్నారు. ఒక భార్యగా, ఒక బిడ్డలకు తల్లిగా, ఒక మంచి పవర్ఫుల్ లేడీగా, పవర్ఫుల్ పర్సన్గా చూస్తున్నారు.
మీరు ఏది సాధించినా సరే అది అంటే ఆ పనిని సాధిస్తారు, ఏ పని తలపెట్టినా సరే అది సాధిస్తారనమాట. అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంత కెపాసిటీ ఉందన్నమాట. మీరు అంత సమర్థత కలిగిన వ్యక్తి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు, ఒక ప్లానింగ్ చేస్తున్నారు. అసలు మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి, ఎలాగా మళ్ళీ మీ దగ్గరికి ఆ ముందుండే ప్రేమ ఏదైతే ఉందో అది దక్కించుకోవాలంటే ఎలాగా అనేది ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఇది థర్డ్ పార్టీ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చండి. అంటే ఇన్ ద సెన్స్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు, అంటే వాళ్ళు మ్యారీడ్ అయ్యుండొచ్చు, మీరు కూడా మ్యారీడ్ అయ్యుండొచ్చు. సో ఇద్దరికి, ఎందుకంటే నాకు ఇక్కడ 4 పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మీకు ఇచ్చినంత వాల్యూ నాకు ఆ థర్డ్ పార్టీ దగ్గర కనిపించట్లేదు. ఎందుకంటే మీకు చాలా 3 క్వీన్లు 1 కింగ్ వచ్చిందంటే వెరీ వెరీ స్ట్రాంగ్ రీడింగ్ అని చెప్పొచ్చు నేను. సో వాళ్ళకి మీ మీద ఉండే ఫీలింగ్స్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. మిమ్మల్ని ఒక నర్చరింగ్ కేరింగ్ మదర్గా చూస్తున్నారు. ఒక డబ్బుని సమర్థవంతంగా అంటే ఇన్వెస్ట్ చేయడం కానీ, సేవ్ చేయడం కానీ, స్పెండ్ చేయడం కానీ అన్ని విధాలుగా మిమ్మల్ని ఒక ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. మీ పైన అల్టిమేట్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది వాళ్ళకి. అంటే మీరు ఏది తలపెట్టినా అది సాధిస్తారు అనే అల్టిమేట్ స్ట్రాంగ్ నమ్మకం అయితే ఉంది. మీ పట్ల వాళ్ళకి మోసం చేయాలని కానీ, మిమ్మల్ని వదిలేయాలని కానీ అలాంటి ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెరీ వెరీ స్టేబుల్ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని క్వీన్ ఆఫ్ పెంటికల్స్ గా చూస్తున్నారు. అంటే ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి చిన్న చూపు కానీ, ఒక అనుమానం కానీ, ఒక ఏమీ లేదనమాట. అంటే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారు, మీరు వాళ్ళు నమ్ముతున్నారు. ఇద్దరు కూడా వెరీ స్టేబుల్ లాయల్ అనొచ్చు. అంటే మీరు వాళ్ళని మోసం చేయరని వాళ్ళకి తెలుసు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరని మీకు తెలుసు. ఇక్కడ మోసం అనేది ఎందుకు వచ్చింది అంటే ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా మీరు ఏమనుకుంటున్నారంటే ఇది అంటే మీరు తర్వాత వచ్చారు అని నాకు అనిపిస్తుంది. ఎంతమందికి ఇది రెజినేట్ అయిందని చెప్పండి కామెంట్స్ సెక్షన్లో. ఎందుకంటే థర్డ్ పార్టీనే ముందు, తర్వాత మీరు వచ్చారు వాళ్ళ లైఫ్లోకి అనేది నాకు ఇక్కడ తెలుస్తూ ఉంది. అది ఎంతమందికి రెజినేట్ అయింది అనేది చెప్పండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళైతే మీకు లాయల్గా ఉంటారు కూడా. ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. వాళ్ళు ఇలాంటి చెడ్డ పనులు చేయటము అలాంటివన్నీ చేసే మనిషి కాదు. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి కూడా వెరీ జెన్యూన్ ఫీలింగ్స్ అనమాట. వాళ్ళు ఏమీ మీకు మోసం చేసేయాలి అనేసి ఆలోచించే మనిషి అయితే కాదు. సో మీరిద్దరూ కూడా బాగానే ఉన్నారు. కాకపోతే మీకు సడన్గా ఈ థర్డ్ పార్టీ విషయం ఎప్పుడైతే తెలిసిందో, లేదంటే మీరు అనుకున్న విధంగా జరగలేదు, అప్పుడు మీరు అప్సెట్ అయిపోయారు. దానికి మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ లాగా మీరు మారిపోయారు. అంటే ఏంటంటే చాలా ఆవేశము, కోపము, ఇంకా ఫైటింగు, ఇద్దరికి మధ్యలో ఇంకా రకరకాల ఆర్గ్యుమెంట్స్, గొడవలు ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు భయపడుతున్నారు. ప్లస్ వాళ్ళకి మీరు ఏం ఆలోచిస్తున్నారనేది తెలియట్లేదు, మీ లైఫ్లో ఏం జరుగుతుందని తెలియట్లేదు. ఎంత వాళ్ళు నిఘా పెడితేనో కూడా, ఎంత వాళ్ళు సోషల్ మీడియాలో చెక్ చేస్తేనో కూడా, అంటే అన్ని విషయాలు సోషల్ మీడియాలో పెట్టరు కదండి ఎవరైతేనా కూడా. సో వాళ్ళకి తెలియట్లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు నేను ఏ స్టెప్ తీసుకోవాలి, నేను అసలు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా, వెళ్తే వీళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ నేను మెసేజ్ పెడితే వీళ్ళు ఎలాగ రెస్పాండ్ అవుతారు. సో ఈ విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో నేను ఏం చెయ్యాలి అనేది అయితే వాళ్ళు క్లియర్గా ఆలోచిస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఏ క్లూ దొరకట్లేదు అనమాట. మీ సైడ్ నుంచి ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు అవేమీ వాళ్ళకి తెలియట్లేదు అనమాట. ఓకే, సో అది వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మీరు కూడా వాళ్ళ చేసి వెంటపడి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టి నువ్వు లేకపోతే నేను ఉండలేను అట్లాగేమీ అంటలేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇదేంటి ఈ వ్యక్తి ఎప్పుడు నా వెంటపడి నువ్వు లేకుండా నేను ఉండలేను అనే వ్యక్తి సడన్గా నన్ను పట్టించుకోవడం మానేశారేంటి అనేది ఒక చిన్న డౌట్ ఉంది, చిన్న భయం కూడా ఉందన్నమాట వాళ్ళకి. సో దానివల్ల సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. అసలు ఏ విధంగా మీ దగ్గరికి రావాలి, ఏ విధంగా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మళ్ళీ ఎలాగా మిమ్మల్ని మునుపట్లాగా తేవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో ఇంకా థర్డ్ పార్టీకి వద్దాము. థర్డ్ పార్టీకి వస్తే కూడా
వాళ్ళకి ఇక్కడ బ్లాకేజ్ కనిపిస్తుందండి. మేబీ వాళ్ళు థర్డ్ పార్టీతో ప్రస్తుతానికి మాట్లాడట్లేదా? ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. 8 ఆఫ్ సోర్డ్స్ అనేది బ్లాకేజ్ ఎనర్జీ. అంటే వాళ్ళిద్దరికి మాటలు లేవా, వాళ్ళిద్దరు విడిపోయారా, మరి ఏం జరుగుతుందని తెలియట్లేదు. కానీ థర్డ్ పార్టీతో అయితే ఇప్పుడు మాట్లాడట్లేదు ప్రస్తుతానికి. వాళ్ళు చాలా సీక్రెటివ్గా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే కొంచెం పొజెసివ్గా కూడా ఉన్నారు. అంటే వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఎవరికైనా దగ్గర అయిపోతారు. అది మీకు కూడా ఉందండి. ఈ పొజెసివ్నెస్ అనేది మీ పట్ల ఉంది, థర్డ్ పార్టీ పట్ల ఉంది. కానీ ఆ థర్డ్ పార్టీ పట్ల ఇంకా ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని వదిలేయటమో లేదంటే వేరే వాళ్ళకి ఎస్ చెప్పేయటమో ఏదో చేశారు థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ పట్ల ఇంకా పొజెసివ్గా ఉన్నారనమాట వాళ్ళు. ప్లస్ మనీ సేవింగ్స్లో ఉన్నారు బాగా. మీ ఇద్దరిని బాగా చూసుకోవాలంటే వాళ్ళకి మనీ కావాలి కాబట్టి మనీ మైండెడ్ కూడా అని చెప్పచ్చు. మీ పర్సన్ కొంచెం మెటీరియలిస్టిక్. అంటే డబ్బు లేకపోతే ఇంకా లైఫ్ లేదు, డబ్బులు బాగా సంపాదించాలి అని మంచి ఎయిమ్, అంబిషన్ ఉండే వ్యక్తిలాగా కనిపిస్తా ఉన్నారు. కానీ ఈ థర్డ్ పార్టీ విషయంలో చాలా ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు, చాలా భయపడుతున్నారు. కానీ ఏ యాక్షన్ తీసుకోకుండా రెస్ట్ అండ్ రిజర్వేషన్లో సైలెంట్గా పడుకొని ఉన్నారు. ఓకే. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఎంత దూరం వెళ్ళిపోయినాయి అంటే ఇంకా వీళ్ళిద్దరూ దగ్గరికి రాగలుగుతారా, మళ్ళీ నార్మల్గా అవ్వగలుగుతారా అనేది ఇప్పుడు చాలా డౌట్ వచ్చేసింది అనమాట. అంటే ఇద్దరు అభిప్రాయాలు చాలా విపరీతంగా ఆపోజిట్ అయిపోయినాయి సడన్గా. సో ఆవిడ కూడా, ఆవిడ అంటున్నాను, అది ఎవరైతే జెండర్ ఎవరైనా కావచ్చండి, వారు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇంకా ఫెడప్ అయిపోయారనమాట ఈ వ్యక్తితోని. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా స్లో మూవింగ్. మీ వ్యక్తి మ్యాక్సిమం నాకు అర్త్ సైన్స్ కనిపిస్తున్నారు. వృషభ రాశి, ఇది కన్యా రాశి, క్యాప్రికాన్ మకర రాశి, టారస్, విర్గో, కేప్రికాన్, ఈ 3 రాశులు నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. వెరీ వెరీ స్లో మూవింగ్. అంటే మీ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ చెప్పరు ఓపెన్గా. ఎవరికైనా ఒళ్ళు మండిపోద్ది. అంటే మనం ఏమీ చెప్పకుండా దాచేస్తున్నారు అంటే కనుక ఎవరికైనా సరే కోపం వస్తుంది కదా. సో ఈ వ్యక్తి కూడా అలాగే ఫెడప్ అయిపోయారు అనమాట, థర్డ్ పార్టీ కూడా. సో ఇప్పుడు ఈ వ్యక్తి చాలా స్లో మూవింగ్గా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కానీ అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎండ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. డెత్ వచ్చేసింది. డెత్ అంటే కనుక ఆ థర్డ్ పార్టీ దగ్గర ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా వీళ్ళు ఆలోచిస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్దామా, మళ్ళీ వాళ్ళని ఏమైనా కన్విన్స్ చేయాలా, ఇప్పుడు నాకు అవసరమా, ఇప్పుడు నేను ఆ థర్డ్ పార్టీ లేకపోతే నేను ఉండగలుగుతానా, ఏది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కొంచెం వాళ్ళ ఆలోచన విధానం అనేది మారింది, మార్పు అనేది వస్తుందన్నమాట. కానీ ఈ థర్డ్ పార్టీని కూడా వాళ్ళు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, దూరం నుంచి వాళ్ళ విషయాలన్నీ సేకరిస్తున్నారు. కాకపోతే ఏ యాక్షన్ లేదు, సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మీ విషయంలో కూడా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ విషయంలో కూడా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎలాగైనా సరే మేము ఈ సమస్య నుండి బయటపడేలా చూడు దేవుడా అనేసి ప్రార్థిస్తున్నారు. ప్లస్ ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. సో మీ ఇద్దరి విషయంలో కూడా వాళ్ళు ఏది డెసిషన్కి అనేది రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎవరిని వదులుదామనే పరిస్థితిలో అయితే లేరు. కానీ థర్డ్ పార్టీది ఏమిటంటే వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు, ఎండ్ అయిపోయినట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ ఎండింగ్ వల్ల వాళ్ళు మిమ్మల్ని కూడా దూరం పెట్టేశారనమాట. నాకు ఎవరు వద్దు అన్నట్టుగా ఒక విరక్తి భావంతో చెందిపోయి, కాకపోతే మిమ్మల్ని చాలా వాళ్ళు ఇష్టపడుతున్నారు. మీరంటే విపరీతమైన అట్రాక్షను, దూరం నుంచి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, మీ గురించి అన్ని ఆరా తీస్తున్నారు. సో మీరంటే విపరీతమైన ఒక ఆశ, ఒక ఇష్టము అన్నీ ఉన్నాయన్నమాట. అలాగని ఆ థర్డ్ పార్టీతో చాలా అలవాటు అయిపోయినట్టుగా ఉన్నారు. ఆ థర్డ్ పార్టీతో చాలా ఇయర్స్గా ఒకవేళ పరిచయం ఉందా, ఇద్దరు కలిసి ఉన్నారా, సో ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది ఎవరు అనేది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే అలాగ సైలెంట్గా ఇద్దరిని కూడా అలాగ పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే. సో ఇద్దరికి కూడా ఒక గైడెన్స్ కార్డు తీద్దాము. మనకు ఆ థర్డ్ పార్టీ గురించి అవసరం లేదు కాబట్టి నేను మీకు మాత్రమే గైడెన్స్ కార్డు తీస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఈ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు మా వ్యూవర్స్ ఈ కనెక్షన్లో ఉండాలా? ఇంత స్లో మూవింగ్ మనిషి దగ్గర
ఇలా థర్డ్ పార్టీ ఉన్న వ్యక్తితో వీళ్ళు కలిసి ఉండాలి లేదా, మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి, మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. మీ గైడెన్స్ ఏంటి, మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇటువంటి వ్యక్తితో వీళ్ళు కలిసి ఉండాలా, విడిపోవాలా? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. రొమాన్స్. డోంట్ స్టాప్. ఓకే, సో వాళ్ళ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఇవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళతో కలిసే ఉండండి, కాకపోతే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తున్నారు, ఆ థర్డ్ పార్టీ ఎవరు, వాళ్ళ పాస్ట్ ఏంటి, వాళ్ళు అసలు ఎలాగ ఆలోచిస్తారు, ఇవన్నీ కూడా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అంటే మనం సిఐడీలు పెట్టి ఇన్ఫర్మేషన్ తేవక్కర్లేదు, కానీ ఎప్పుడైనా మీకు ఎవరితో మాటలు అంటే ఇండైరెక్ట్గా కొంచెం అడిగి వీళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ చిన్నతనం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, మరీ ఎక్కువగా ఎంక్వైరీ చేయకపోయినా వాళ్ళ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. రొమాన్స్. సో మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అనేది ఉంటుంది కూడా. సో అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. రొమాన్స్ కార్డ్ అనేది చాలా స్ట్రాంగ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరికి కూడాను. అది ఏంజల్స్ కూడా దాన్ని చెప్తున్నారనమాట. మీ ఇద్దరి మధ్యలో రొమాన్స్ అనేది చాలా బాగుంది అన్నట్టుగా చెప్తున్నారు. డోంట్ స్టాప్. ఓకే, మీరు అంటే నెగిటివ్గా ఆలోచించద్దు. ఈ డోంట్ స్టాప్ అనేది ఆన్సర్ ఏంటంటే ఎస్ అని అనమాట. అంటే మీకు ఈ వ్యక్తికి కనెక్షన్ అనేది వెరీ స్ట్రాంగ్ కనెక్షన్. సో మీరు దాని గురించి అయితే నెగిటివ్గా ఆలోచించద్దు, మీరు వదిలేసి వెళ్ళొద్దు. మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు కలిసి ఉండాలా విడిపోవాలా అన్నట్టుగా మనం అడిగితే కనుక మీరు గెట్ మోర్ ఇన్ఫర్మేషను, రొమాంటిక్గా ఉండండి, ప్లస్ విడిపోవద్దు, ఇద్దరు కలిసే ఉండండి అన్నట్టుగా మనకి ఏంజల్స్ అనేది చెప్తున్నారు. సో మీ వ్యక్తి గురించి నాకన్నా ఎక్కువ మీకు తెలుసు కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంటి అసలు, అంటే నిజంగానే అంత ట్రస్ట్ వర్దినా? ఇక్కడ నాకు వచ్చిన కార్డ్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు చెడ్డవారు అయితే కాదు, ఒక ప్లేయర్ కాదు. సో వాళ్ళు చాలా మీరంటే ఇష్టపడుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ కూడా జెన్యూన్గా ఉన్నాయి. సో నేను చెప్పేది కరెక్టేనా, మీకు ఎంతవరకు మీకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా దగ్గర నాకు మెయిల్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ పెట్టండి. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.